తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా నిత్యం ఆచరించే విధానాల్లో మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంతోషం అమ్మ, మొత్తానికి చాలా కాలానికి మళ్ళీ మీరు ఐ డ్రీమ్ కి రావడం జరిగింది. చాలా హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది రావడం, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఎలాగో అక్షయ తృతీయ ముందే మీ షూట్ జరుగుతోంది, మరి దాంతోటే ప్రారంభిద్దాం. మొదటి టాపిక్ శుభకరంగా. అక్షయ తృతీయ అనగానే ఎక్కువగా మనందరం కూడా విశ్వసించేది ఆ రోజున ఖచ్చితంగా ఎంత వీలైతే అంత బంగారం కనుక కొనుక్కున్నట్లయితే మనకు అది అక్షయంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశం, పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చెప్పడం ఎక్కువ మంది అయిపోయిన తర్వాత ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారా, నిజంగా శాస్త్రంలో ఉన్నది చెప్తున్నారా అనేది ప్రేక్షకులందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారిందమ్మా. మరి ఏంటి వాస్తవం? అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటారు? అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా కూడా అక్షయమైన ఫలాన్ని మనకు అందిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమా. ఇందులో భాగంగా అక్షయ తృతీయ రోజు ఏదైనా దానం చేసే కెపాసిటీ పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం, సువర్ణ దానం చేసాం అనుకోండి, దానం చేసే అర్హత మనకి పెరుగుతుంది. అది ప్రాక్టికల్ గా మనం చూసుకుంటే ఇప్పుడున్న గోల్డ్ రేటుకి ఎవరికి వాళ్ళకి కొనుక్కోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా దానం అనేది తర్వాత మాట అంతే. అందుకని దానికి ఆల్టర్నేట్ గా, ప్రత్యామ్నాయంగా మంచి ఆవు నెయ్యి, దేశీవాళి ఆవు నెయ్యిని దానం చేయడము, అలాగే పసుపు, కేజింబావు పసుపు అమ్మవారి గుళ్ళో సమర్పించడం, పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఒక మెడిసిన్ దొరకకపోతే దానికి సబ్స్టిట్యూట్ ఇంకోటి తీసుకుంటాం కదా, ఇది ఒక సబ్స్టిట్యూట్ రెమెడీ అని మనం భావించవచ్చు. ఏదైనా దానం చేస్తే మంచిది. చెప్పులు, గొడుగు, మట్టి పాత్రలో నీళ్లు, ఇలాంటివన్నీ దానం చేస్తే కనుక చాలా చాలా అంటే చాలా శుభ ఫలితాలు మనకు వస్తాయి. బంగారం కొనుక్కునే విషయానికి వస్తే శక్తిని అనుసరించి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా బంగారం కొనుక్కోవాలంటే మనం మంచి రోజులు చూసి కొనుక్కుంటాం. ఇది మంచి రోజు కాబట్టి కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ రోజు కంపల్సరీ కొనాలి అనే దానికన్నా కూడా ఇప్పుడు మనం దానం చేయాలంటే కొత్తది కొనే కదండి దానం చేస్తాం. అలా కొన్ని దానం చేస్తాం కాబట్టి బంగారం కొనడం అనేది వచ్చి ఉండవచ్చు. మన దగ్గర ఉన్న పాత బంగారం కంటే ఎవరికైనా దానం చేయాలంటే అప్పటికప్పుడు కొనే కదా దానం చేస్తాం. ఇలా కొని దానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు మనకి కొనే స్తోమత పెరుగుతుందని మనకి దానం చేసే ఇది ఎప్పుడు కూడా మన చెయ్యి ఇలా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదా. దానం చేసే స్థితిలో ఉన్నాము అంటే మనకు అంత స్తోమత కలిగింది కాబట్టే కదా. అందులో ఇప్పుడు బంగారం దానం అంటే అంత ఇది యాక్చువల్ గా బంగారం కొనాలనేది విజిత ఒక 15 years బ్యాక్ నుంచి ఎక్కువగా వైరల్ అయింది. 18 years బ్యాక్ నుంచి అనుకోండి. అప్పటి నుంచి మీరు చూస్తే బంగారం ర్యాపిడ్ గ్రోత్ కూడా ఉంది. అంతకు ముందు 2005 బిఫోర్ బంగారం ఎప్పుడు స్టేబుల్ గా ఉంది. 2005 నుంచి ఇంకా అసలు కళ్ళాలు వదిలేసినట్టు ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఇది వచ్చిందో అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలని వచ్చిందో అప్పటి నుంచి ఇది పెరగడం ప్రారంభం. నిజమమ్మా. ఇప్పుడు 2006 లో మీరు అన్నట్లు 7 నుంచి 10,000 మాత్రమే ఉంది తులం. ఆ తర్వాత 20 ఏళ్ల పరిధిలో చూడండి 1,00,000 దాటిపోయింది. అప్పట్లో 1,00,000 ఉంటే అబ్బో బోలెడు బంగారం వచ్చేసేది మనకి 10 తులాలు. ఇప్పుడు 1,00,000 ఉంటే అబ్బే అసలు ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. అంటే గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఏం కొంటారు, ఈ 1,00,000 పెట్టన్నట్టు చూస్తున్నారు. అలా అయిపోయింది పరిస్థితి. అలా చూసుకుంటే మనకి బంగారం పెరుగుతూ వచ్చింది కదా. అంటే ఇదేంటంటే ఈ బంగారం కొని దానం చేస్తే మంచిది. సో దానం అది బంగారం చేయలేని వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు ఆల్టర్నేట్ గా ఆవు నెయ్యి కూడా దానం చేస్తే మనకి, అంటే ఈ గోవు చిత్రం వేసి దాంట్లో సరిపడినంత ఆవు నెయ్యి వేసి గోఘృతాన్ని మనము ఎవరికైనా బ్రహ్మలకి దక్షిణ సహితంగా ఏదైనా దానం చేసేప్పుడు దక్షిణ సహితంగానే ఇవ్వాలి. దానం చేస్తే మనకి కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే విశేషంగా ఈ దానం ముఖ్యంగా నెయ్యి దానం అన్నారు, పసుపు అమ్మవారి ఆలయంలో ఇవ్వమన్నారు. ఏది చేస్తే ఏ రకమైన ఫలితం మనకుంటుంది?
చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇప్పుడు పసుపు దానం చేసాం అనుకోండి. ఈ 2 నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ 2 కూడా గురుతత్వాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఓహ్! బంగారం గురుతత్వం. ఆ! బంగారు లోహానికి ధాతువుకి అధిపతి గురు భగవానుడు. హ్మ్. బృహస్పతి, దేవగురువు అయిన బృహస్పతి. అలాగే వీటిని కూడా గురు భగవానుడు అధీనంలోకే వస్తాయి. హ్మ్. ఇప్పుడు మనం పసుపు దానం చేసాం అనుకోండి. అవును. మన ఒక అదృష్టం. ఎప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు కదా! అవును. అదృష్టము త్రుటిలో తప్పిపోతూ ఉంది. ఇలా హ్మ్. దానం చేస్తే ఇలా విశేషమైన రోజుల్లో అమ్మవారి గుడిలో కానీ, లేదా ఒక సుమంగళి స్త్రీకి కానీ మనం తాంబూలంగా ఇస్తే ఆ! ఏమవుతుందంటే, దురదృష్టం త్రుటిలో తప్పిపోతుంది. సూపర్. అదృష్టం అలానే ఉంటుంది. ఆ! ఎప్పుడన్నా అలానే వెళ్తూ ఉన్నారు. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ చాలా వెంట్రుక వాసిలో తప్పిపోతూ ఉంటుంది అవును. చూసారా? అవును. మన పెద్దలు, మన పూర్వీకులు, మనము తెలిసి హ్మ్. తెలియకుండా ఇలాంటివేవో మహత్కార్యాలు చేయబట్టి నిజం. మనకి అలా తప్పిపోతూ ఉంటుంది. హ్మ్. ఒక్కోసారి చూడండి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూసాను. ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం ఓకే. జరిగింది. ఇప్పుడు కాదు. ఒకళ్ళు టూర్‌కెళ్తూ ఉన్నారు. హ్మ్. టూర్‌కి వెళ్తూ ఉంటే మధ్యలో ఆగారు. ఆఫీస్ టూర్‌కి వెళ్తున్నారు. మధ్యలో ఆగారు. హైవేలో మధ్యలో ఆగారు. ఓకే. అక్కడ చాయ్ కొట్టు ఉంటుంది కదా! హ్మ్. చాయ్ తాగుతూ ఉన్నారు. రోడ్డు మీద హైవేలో లారీ వెళ్తూ ఉంది. హ్మ్. పాపం అసలు వాళ్ళని కొట్టే అవకాశమే లేదు. ఆ! ఆ పక్కకున్న వాళ్ళని ఎన్ని కొట్టారో ఒకతను స్పాట్‌గా ఇదైపోయారు. అయ్యో! అంటే పాపం అది అసలు అందరూ అనుకున్నారు. ఇలా జరగాల్సింది ఆ! కాదే అని చెప్పేసేసి. ఆ! అంటే ఇలాంటివి ఒక్కొక్కసారి అపమృత్యు గడియలు ఉన్నాయనుకోండి విజిత. అప్పుడు తెలియకుండా ఆ టైం గడియ జన్మజాతకంలో బాలేదనుకోండి హ్మ్. కొట్టేస్తుంది. అలా అయ్యో! కొట్టేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హ్మ్. ఇలాంటి విశేషమైన పర్వదినాల్ని మనం ఖచ్చితంగా ఒడిసి పట్టుకోవాలి. ఇక్కడ గురుబలాన్ని మనం పెంపొందించుకున్నాం అనుకోండి, అవును. గురు భగవానుడు ఏం చేస్తాడంటే, సపోజ్ ఎవరైనా వెళ్తూ ఉన్నారు. ఒక హ్మ్. హిల్ స్టేషన్‌కి వెళ్తున్నారు. ఒక కొండ చర్య ఆ! చివరికొచ్చేసేసారనుకోండి కార్‌లో. అవును. ఇంకేం లేదు పడిపోవడం అనుకున్నా సరే, గురుబలం ఉంటే వెంటనే ఎవరో ఒకళ్ళు 10 మందొచ్చి అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశమైన లాగేసేసి వీళ్ళని కాపాడతారు. అబ్బబ్బా! గురుబలం హ్మ్. అంత ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎలాంటి చెరలో ఉన్నా మనల్ని అటు నుంచి ఇటు పక్కన పెట్టేది గురు భగవానుడు. అందుకని హ్మ్. గురుబలం ఎప్పుడు మనం పెంచుకోవాలి. ఓకే. దానికి ఉత్తమమైన రోజు అక్షయ అక్షయ తృతీయ. తృతీయ. మరి ఈ రోజున ముఖ్యంగా సింహాద్రి అప్పన్నకి చందనం కూడా చందనం. పెడుతూ ఉంటారు అవును. అని అంటారు. అవును. ఒకసారి దాని వివరణ కూడా హ్మ్. అమ్మా. మనకి తెలిసి లక్ష్మీ ఆ! నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టము. స్వామివారు ప్రహ్లాదుడికి తండ్రి గారైన హిరణ్యకశిపుడిని ఆ! చంపిన తర్వాత ప్రహ్లాదుడిని ఇన్ని కష్టాలకు గురి చేశాడే దుష్టుడు హిరణ్యకశిపుడని ఆయన కోపాన్ని చల్లారదు. ఆయన కోపాన్ని ఎవరు ఉపశమింపచేయాలనో ఉపశమించజేయడానికి సాధ్యం కాదు. హ్మ్. కేవలం ఒక ప్రహ్లాద బాలుడికి, కుమారుడికే సాధ్యమవుతుంది. హ్మ్. ఆయన ఉపశమింపబడడమే కాకుండా ప్రసన్నుడై ఈయనకి ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు, హ్మ్. నీవు వరాహస్వామి రూపంలో ఆ! మా పిన్నాన్న గారిని సంహరించావు. అలాగే ఈ లక్ష్మీ నృసింహస్వామి నృసింహస్వామి. రూపంలో మా నాన్నగారిని వధించావు. అవును. నువ్వు ఈ 2 అవతారాల్లో ఇక్కడే వెలువన్నప్పుడు స్వామివారు అక్కడ వెలిసారనమాట. ఓహో! అక్కడ వెలిసారు. అందుకే స్వామివారికి ఉగ్రతత్వం కాబట్టి హ్మ్. ఆయనకెప్పుడు చందనం పూస్తూ ఉంటారు. అది ఆహా! ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్తే గుండు కొట్టించుకుంటే చందనం అవును. రాస్తారు. దాస్తారు. చూడటానికి బావుంటుంది. చాలా అవును. క్యూట్‌గా చల్లగా అనిపిస్తుంది చందనం ఆ! రాసుకుంటే. అలా స్వామివారికి చందనం పూయడం వల్ల, అలదడం వల్ల హ్మ్. స్వామివారు ఎప్పుడు చల్లగా ఉంటారు. ఈ ఒక్కరోజే మనకి నిజరూప దర్శనం ఇస్తారు ఆ! స్వామివారు. మనం ఏం చేయాలంటే వెళ్లి ఆ చందనం తీసుకోగలిగితే మంచిది. అందరికీ ఈ పాజిబిలిటీ ఉండదు కదా ఉండదు. విజిత. ఉండదు. చందనం కూడా గురు భగవానుడి యొక్క బలాన్నే మనకి సూచిస్తుంది. హ్మ్. అందరికీ ఇది అవకాశం ఉండకపోవచ్చు. అవును. కొంతమందికి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని హ్మ్. స్వామివారి చందనం మనకొచ్చినట్లు, స్వామివారి నుంచి తీసినప్పుడు అది మనం అక్కడే ఉన్నట్లు, అక్కడున్న బ్రహ్మగారు మనకు అనుగ్రహించినట్టు ఆ చందనం మనం ధరించినట్లు ఇలా ధరించినట్టు. మనకి ఒక వర్డ్ ఉంది. భావగ్రాహి జనార్దనః అని చెప్పి. హ్మ్. మనం ఏదైతే భావిస్తామో అది అది. తదాస్తు అని స్వామివారు మనకి దీవిస్తారు. అందుకని మన భావాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు అనుకుంటారు గదా కొంతమంది, అవునమ్మా. మన మనసులోకి దూరి చదివేశారా ఇంత కరెక్ట్‌గా చెప్తున్నారని. ఆ! దాన్నే భావగ్రాహి జనార్దనః అంటారు. ఓహ్! అలాగా మనం అనుకుంటే కనుక ఆ! స్వామివారు మనకి చక్కగా కటాక్షాన్ని ఇస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? హ్మ్. మనం యాంగ్జైటీ లెవెల్స్ కమ్ డౌన్ అవుతాయి. హ్మ్. ఎప్పుడైనా మనకి ఎందుకంటే ఎవరైనా ఎమోషనల్ హెల్త్‌ని పూర్తిగా అన్ని వేళల్లో మనం బ్యాలెన్స్ చేయలేం కదా! చేయలేం. ఎప్పుడన్నా ఎంతటి వాళ్ళైనా తప్పుతారు. కొంచెం ప్రస్తుత మనం జనరేషన్‌లో మాత్రం ఇంకా చాలా కష్టం ఆ బ్యాలెన్సింగ్. ఎక్కువైపోతుంది. హ్మ్. అలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే అవును. ఇలాంటివి మనం చేస్తే అందులో విశేషించి ఇలాంటి పర్వదినాల్లో గనక మనం హ్మ్. ఇలాంటి భావనలు గనక చేస్తే చాలా బాగా మనకి సత్ఫలితాలొస్తాయి. మన ఎమోషనల్ హెల్త్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకునే స్థితికి పరమాత్ముడు తీసుకెళ్తాడు. సంతోషం అమ్మా. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.
మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.